ఏయ్ ఏయ్ చంద్రు ఏంట్రా నేనే లేచేవాడు కదా నువ్వు లేవడం ఎందుకు ఈరోజు ఆవిడ మొహం చూడడానికి వీలు కాలేదే నా కళ చెడగొట్టావు కదరా సరే టీ తాగు. టీ తాగితే నిద్ర చెడుతుంది నేను నిద్రపోవాలి నిద్రపోతేనే కళ్ళు వస్తుంది కళ్ళు నా దేవత వస్తుంది గుడ్ నైట్ కల్లోకి వచ్చేవాళ్ళ కోసం ఎందుకురా అంతగా ఆలోచిస్తావు? ఏంట్రా నా కళ గురించి అంత తేలిగా మాడతావేంటి ఆవిడెవరో తెలుసా దేవుడు నా కోసం పంపిన దేవత ప్రేయసి మై లవ్. దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లవ్ ఏంట్రా నీ గొడవ? ప్రేమించి చూడు అప్పుడు తెలుస్తుంది. లవ్ కంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు, వరకట్న చావులు వంటి ఎన్నో దుర్మార్గాలను ఎదిరించి పోరాడాల్సి ఉంటుంది తెలుసా? పొద్దున్న మొదలెట్టేశాడండి. నువ్వు కూడా ఇప్పుడు పోరాడుతూనే ఉన్నావుగా, ఏం సాధించగలిగావు? జీవా, ముందు మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఉండడానికి చోటు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, తర్వాత ప్రేమించడానికి ఒక లవరు, ఆ తర్వాత మిగతావన్నీ. అంటే కష్టపడి ప్రజల కంటే కల్లోకి వచ్చే లవరే గొప్పదంటావా? రే, లవ్ అనేది సహజంగా జరిగే విషయం రా. ప్రజల కష్టాలు తీర్చడం జరగని పని, చాలా కష్టం. మనసు పెడితే దేన్నైనా సాధించగలం. మనసు పెట్టి సాధించాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో నీ మీద ఆధారపడ్డ వాళ్ళని వదిలేసి ప్రజల సమస్యలు తీర్చడం కోసం పోరాడతావా? ఇంకోసారి ఉద్యమానం అంటే ఊరుకొని అదిగో వచ్చాడు. చూడు జీవా, నన్ను చూసైనా బతకడం ఎలాగో నేర్చుకో, బాగుపడతావు. హాయ్ 303, ఏంటి విషయం? ఇన్స్పెక్టర్ గారు నిన్ను వెంటనే రమ్మంటున్నారు. స్నానం చేశాడా? ఇలాగేనా? డ్యూటీ వచ్చేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి రావయ్యా. అలా చెప్పు. రే, అయ్యగారికి పని దొరికింది. ఇక మీద మన ఫుడ్ ప్రాబ్లం, మధ్య ప్రాబ్లం అన్ని ఓవర్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వెప్పుడు మారుతావురా? డోంట్ వరీ, చస్తే మారను. నమస్కారం గురు. కొత్త పార్టీ దొరికిందా? బలంగానే కొట్టారే. అవన్నీ నీకెందుకు? ఒకడు తాగేసి రాయల్ హోటల్కి వెళ్ళి గొడవ చేసి ప్రాపర్టీని కొట్టాడు. అది నువ్వు చేసినట్టు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పోయా. రేపు కోర్టులో హాజరు కావాలి. హాజరైతే పోయా. కోర్టుకి వెళ్ళాలి, బోన్లో ఎక్కాలి. ఇప్పుడు నేరం ఒప్పుకోవచ్చు. యువర్ ఆనర్, కమింగ్. చంద్రశేఖర్, చంద్రశేఖర్, చంద్రశేఖర్. సార్ వచ్చానండి. అందరికి నమస్కారం. బాగున్నావా? పిన్ని గారు బాగున్నారా? ఏం బాబాయ్, మంచు ఇంటర్ పాస్ అయిందా? పొద్దున గుళ్ళు చూశాను, లక్షణంగా ఉంది. వెంటనే ఓ మంచాడు చూసి పెళ్లి చేసే. వచ్చిన పంచోడ్రా. నేను చెప్పేదంతా నిజం, నిజం తప్ప వేరేమీ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. బాబాయ్, నాకు తెలియక అడుగుతాను, ఇలా ప్రమాణం చేస్తే నేను చెప్పేదంతా నిజమని ఈ కోర్టు ఒప్పేసుకుంటుందా? యువర్ ఆనర్, హత్య చేసిన వ్యక్తి ఎవరైనా భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను హత్య చేయలేదని చెప్తే మీరు వదిలేస్తారా? ఎలా వదిలిపెడతారు అంటున్నా. తెలుసు కదా, మరి ఎందుకు అనవసరంగా ప్రమాణం చేయించి గవర్నమెంట్ డబ్బుని, టైంని వేస్ట్ చేస్తున్నారు? ఇదిగో చూడు, ఇది నువ్వు కోర్టు అన్న విషయం మర్చిపోయి అనవసరమైనవన్నీ మాట్లాడుతున్నావు. సార్, ఓన్లో నుంచి కోర్టుని ఎలా మర్చిపోతాను చెప్పండి? మిస్టర్ చంద్రశేఖర్, అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పు. ఇంకా మీరు అడగడం మొదలట్లేదు యువర్ ఆనర్. నువ్వు రాయల హోటల్లోకి వెళ్ళి గొడవ చేసినట్టు, ఆ హోటల్ ఓనర్ని కొట్టినట్టు నీ మీద నేరం ఆరోపించబడింది. నువ్వు అతన్ని కొట్టావా లేదా? గొడవ చేశానని ఒప్పుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ హోటల్ ఓనర్ని కొట్టావా లేదా అని అడుగుతున్నావు. అవును, కొట్టాను. ఎందుకు కొట్టావు? ఇది ఎక్కడికి పోవాలండి? అదే కొట్టాను ఒప్పుకుంటున్నా కదా, దానికి శిక్ష అండి. అది వదిలేసి ఊరికే ఎందుకు ఏంటని అడుగుతారు? మిస్టర్ చంద్రశేఖర్, కారణం అడిగితే నువ్వు చెప్పే తీరాలి. కారణం చెప్తే శిక్ష తగ్గిస్తారా యువర్ ఆనర్? కారణం చెప్తావా లేదా? మీరు ఎందుకు లా చదివారు? చదవాలనిపించింది, చదివాను. కొట్టాలనిపించింది, కొట్టాను. ఎలా కొట్టావు? అది ఎలా కొట్టావయ్యా? ఎలా కొట్టావంటుంటే? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఎలా కొట్టావని ఆయనే అడిగితే, రాయల్ హోటల్లో గొడవ చేసి హోటల్ ఓనర్ని కొట్టినందుకు 4 వారాలు, కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొట్టినందుకు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈయన నేను కావాలని కొట్టలేదు. ఎలా కొట్టావు అని అడిగారు, కొట్టి చూపించాను. కొట్టిన వాళ్ళకి ఎలా శిక్ష విధిస్తారో అదే విధంగా కొట్టడానికి పురిగొల్పిన వాళ్ళకి కూడా శిక్ష విధించాలని చట్టం చెప్తోంది. అది గుర్తుపెట్టుకుని తీర్పు చెప్పండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొట్టినందుకు 4 వారాలు. సరే. న్యాయమూర్తికే సలహా ఇచ్చినందుకు గాను మరో 3 వారాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది.
వచ్చామండి గురు. ఇక్కడికి వచ్చే ముందు ఉత్తరం రాసేవాళ్ళం కదా. అరే హలో. చంద్రు రావయ్యారా, ఆ. బాగున్నావా? మామూలే. లోపల విశేషాలేంటి? అన్ని విశేషాలే. మాజీ మంత్రులందరూ ఇప్పుడు మన జైల్లోనే ఉన్నారయ్యా. ఆహా. ఆ టెలిఫోన్ కుంభకోణంలో ఇరుక్కున్నాడే, వాడికి ఇక్కడెక్కడ టెలిఫోన్ కూడా దొరక్క నానా అగతాట్లు పడుతున్నాడు అనుకో. మరి యూరియా? యూరియా కుంభకోణంలో ఇరుక్కున్నాడే అతనా, జైల్లో చెట్లకి యూరియా వేస్తున్నాడు. పశువులనా? పదవి పోగానే పెళ్ళని మినిస్టర్ చేసి జైల్లోనే పైళ్ళు చూస్తున్నాడుగా. ఇక్కడ భోజనం తింటున్నాడుగా. అయ్యో, బెల్లు కొట్టగానే క్యూలో నుంచి మొదటి వ్యక్తి అతనేగా. జైలర్ గుండెగడ ఆర్పాటం ఎలా ఉంది? వాడిని గురించి ఏం చెప్పను, వాడు చెత్తనా కొడుకు. జైలర్ గారు వస్తున్నారు. ఈ గుండుగాడు కూడా హై స్పీడ్ లో వస్తున్నాడయ్యా. నువ్వు మళ్ళా జైలుకి వచ్చినావా? మిమ్మల్ని చూసి చాలా లేదు కదానే. వీడేం చేశాడు? పెట్టినానం చాలదన్నాడు, బెండు తీసేశాడు. గుండుగాడు చస్తే మారడే. పాపిష్టిదాను, నా జీవితం నాశనం చేసావు కదా, నువ్వేమైనా బాగుపడతావా? మేడం లిప్ సింక్ అవ్వలేదు, ఇంకొంచెం ఎమోషన్ కావాలి. ఓకే మేడం. ఓకే టేక్. పాపిష్టిదానా, అన్యాయంగా నా జీవితం నాశనం చేసావు కదా, నువ్వేమైనా బాగుపడతావా? టేక్ ఓకే. గుడ్ మార్నింగ్. ఏంటి సోము, ఎలా ఉంది? ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ సార్. ఏమా జ్యోతి, ఎలా ఉన్నావు? జ్వరం అంతా తగ్గిపోయింది. నేను వచ్చింది ఏమిటమ్మా, అయ్యగారు స్టూడియోకి వస్తే ఎప్పుడు నేను చూడకుండా వెళ్ళారు? ఇప్పుడు నేను వచ్చింది నిన్ను చూద్దామని. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. తెలియలే, ఇవాళ నీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకోసం చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. నా పేరు కూడా జ్యోతి అయితే బాగుంది. ఎందుకని? ఏం లేదు, మీ అమ్మాయి పేరు జ్యోతి, ఈ అమ్మాయి పేరు జ్యోతి, అంచేత మీ అమ్మాయికి చేస్తున్నట్టే చేస్తున్నారు, అందుకన్నాను. నీకేం తక్కువ చేశాను? ఆస్తి గురించి నేను చెప్పట్లేదు, మీ దైవల కారు బంగాళాలతో బాగానే ఉన్నాను, ప్రేమ గురించి చెప్పా. ఏమ్మా బాగుందా? బయలుదేరదాం. వస్తానమ్మా. ఏ చంద్రు, ఏంటి చూస్తున్నావు? ఎవరయ్యా అతను అలా దెబ్బలు తింటున్నాడు? ఆ తన్నులు తినేవాడుగా, పాపం ఒక ఐఏఎస్ ఆఫీసరే. ఐఏఎస్ ఆఫీసరా? ఏం తప్పు చేశాడు? ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, నిజాయితీ పరుడే. ఎవడో మంత్రి చేసిన తప్పుకి ఈయన ఇరుక్కున్నాడు, దెబ్బలు తింటున్నాడు. వచ్చిన వాడు బాగా ఉన్నవాడని తెలిసిన వెంటనే మన జైలుకి తీసుకెళ్లి పిచ్చగొట్టుడు కొడుతుంటాడు. ఆ తన్నులకు భయపడి వాళ్ళు కూడా అడిగినంత ఇస్తుంటాడు. ఏంటి? డబ్బయ్యా. ఇవ్వకపోతే ఇలా తన్నులు తిని కావాల్సిందే. ఓహో, అన్నీ తెలుసు కదా, వెళ్ళి అడగచ్చుగా. ఏంటి భాగమా? ఎందుకు ఇలా కొడుతున్నారని అడగచ్చు కదా. నేను బాగుండా నీకు ఇష్టం లేదా? నేను వెళ్ళి అడుగుతాను. ఓయ్, నీకెందుకు ఇవన్నీ? జైలుకి వచ్చావా, తిరిగి వెళ్ళావా, మళ్ళీ సంతోషంగా జైలుకి వచ్చావని కాకుండా ఎందుకు గొడవలు కొని తెచ్చుకుంటా? అయితే ఇంకో రోజు ఫ్రీగా తెచ్చుకుందామంటావా? అవునంటాను. ఓకే. చంద్రు, ఏయ్ చంద్రు, ఏంటో ఊరికి డిస్టర్బ్ చేస్తావు? ఏంటి కలగంటున్నావా? నీకోసం ఒక అమ్మాయి వచ్చింది, త్వరగా రా. డైరెక్ట్ గా వచ్చిందా? అయ్యో, ఏం చేయను, షేవ్ కూడా చేసుకోలేదు, ఏం చేయాలి? దేవత, మై లవ్. హలో హలో చంద్రు సార్. ఎవరయ్యా నువ్వు? ఎవరా? నేనంటే నేనెవరో పరిచయం చేసుకోవడానికేగా వచ్చింది. ఆ రోజు కోర్టులో అదరగొట్టేసి ఇరగదీసేసావంటగా ఏంది చట్టాన్ని. అవన్నీ నీకెవరు చెప్పారు? మా మేడం గారే. మేడం ఎవరు? మేడం ఎవరా? ఈ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రేట్ లాయర్, పేరు జ్యోతి. ఆవిడికి అన్ని నేనే, ఐ మీన్ ఆవిడ పిఏని, పేరు చక్రవర్తి ఎంఏ. ఆవిడ చూస్తే లాయర్ అనిపిస్తుంది, నీ మోహన్ చూస్తుంటే పిఏలా ఎంఏలా కనపట్లేదా? సార్, కలర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. రిలీజ్ అయ్యి బయటకు వచ్చాక ఎంక్వైరీ చేసి నా కెపాసిటీ ఏంటో తెలుసుకోండి. ఇవన్నీ నాకెందుకే, వచ్చిన విషయం ఏంటి? ఏమీ లేదు చంద్రు. ఏమీ లేదంటే ఎందుకే నా ప్రాణం తీస్తావు? మిస్టర్ చంద్రు, మీ వల్ల మాకు సహాయం కావాలి. ఏంటి, ఎవరి నేరమైనా నేను చేశానని ఒప్పుకోవాలా? నేను రిలీజ్ అవ్వడానికి 2-3 నెలలు పడుతుంది, అంతవరకు వాయిదా తీసుకోండి. రాగానే నేను మీరు లోపల ఉండి ఆ సహాయం చేయాలి. లోపలుండే ఈ జైల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, మీకు తెలుసా? తెలుసు ఆయన అమానుషులో కొట్టి చిత్రవద చేస్తున్నాడు జైలర్. తెలుసు, నేను కూడా చూశాను. చూసింది మీరు కోర్టులో చెప్తే చాలు. చెప్తే పోయే. చెప్పు 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 చెప్పు. ఊరికేనా? మరి
డబ్బా ఆ, డబ్బేటమ్మా సరే సరే అలాగేనమ్మా ఓ 5,000 రూపాయలు ఇస్తాం ఉమ్, ఏంటి బెచ్చగాని చూసినట్టు చూస్తావు సరే 10,000 ఇస్తాం పో నువ్వు మరీ టైం వేస్ట్ చేస్తున్నావా ఆగవయ్యా ఆగు అవును నేను చూశానని 3 మాటలు చెప్పడం నీకు 4.5 రాసేవాళ్ళంటావా 3 మాటలే కదా అవి నువ్వే చెప్పచ్చుగా. నేను చెప్పాలంటే నీ దగ్గర ఎందుకు రావడం తెలిసిందే ఆ. తెలిసింది కదే దేయా అవును నేను ఈ జైలు లోపలికి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడిని. జైలర్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే రేపు మళ్ళీ రావద్దు తిట్టి తీస్తాడు. నా బతికేమవుతుంది? సరే ఇప్పుడు ఏమంటావు నీకు వద్దు నాకు వద్దు 25 ఫైనల్ చేసుకున్నావా? 25,000 ఎస్. అమ్మా మనం వెళ్ళి జైలర్ గారితో బేరం పెట్టుకుందాం మీరు పదండి ఏంటో వాగుతున్నావా? క్యాష్ చెక్ అని మాట్లాడుకుంటున్నాం క్యాష్ గానే ఇవ్వండి. ఓకే ఇస్తాను. నోరు జారారు కదమ్మా నోరు మిస్టర్ చంద్రు, ఐఏఎస్ ఆఫీసర్ వేణుగోపాలరావు మీకు తెలుసా? తెలిసి ఎవరన్నారు? ఎలా తెలుసు? నేనుంటున్న జైల్లోనే ఆయన ఉంటున్నారు. ఆయన జైల్లో ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయన వచ్చినప్పుడు బాగానే ఉన్నారండి, కానీ జైలర్ కొట్టిన దెబ్బలకి ఇప్పుడు లేచి నడవలేని స్థితిలో ఉన్నారండి. బాగుండి ఆయన కొట్టకండి జైలర్ని రిక్వెస్ట్ చేశాడు. ఓకేని కొట్టడం మానేసి కుమ్మడం మొదలెట్టండి. యువర్ ఆనర్, ఇతను ఇంతవరకు 20 సార్లు జైలుకు వెళ్ళిన ఫ్రాడ్, రౌడీ, అబద్ధాల కోరు. ఇతను కోర్టులో నిజం చెప్తాడు అనుకోవడం, బ్రాహ్మణ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది అనుకోవడం లాంటిది. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఆడ మగ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ హిందువా ముస్లిమా దొంగ పోలీసా నీవేం చూడకూడదు. చెప్పే సాక్ష్యం నిజం అబద్ధం అని చూడాలి. చూస్తారా? ఫోటోని చూస్తారా అని అడిగానండి. ఇదిగోండి చూడండి. యువర్ ఆనర్, ఈ ఫోటోని మీరు తీసుకుని చూసారంటే మీకే అన్ని నిజాలు తెలుస్తాయి. ఎస్ యువర్ ఆనర్. జైల్లో ఈయన చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా నేనే కెమెరా ఇచ్చాను. నేనే ఫోటోలు తీయమని చెప్పాను. వాటిని చూసి ఎవరు ఫ్రాడ్ ఎవరు అబద్ధం చెప్తున్నారనేది మీరు నిర్ణయించండి యువర్ ఆనర్. ఈ ఫోటోలు అబద్ధం అని చెప్తున్నారా పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఒక ఖైదీకి ప్రొటెక్షన్ కల్పించడమే జైలర్ బాధ్యత. ఆయన ఖైదీ అయినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించకూడదు. అది ఒక ఐఏఎస్ అధికారిని, జిల్లాకు కలెక్టర్గా పనిచేసిన వ్యక్తిని అనాగరికమైన పద్ధతిలో కొట్టి హింసించారు. అది క్షమించరాని అపరాధం. జైలర్ని సస్పెండ్ చేయవలసిందిగా గవర్నమెంట్ కు సిఫారసు చేస్తూ నిజాన్ని కనిపెట్టడానికి శాయశక్తులా కృషి చేసిన మిస్ జ్యోతిని, ధైర్యంగా సాక్ష్యం చెప్పిన చంద్రుని ఈ కోర్టు ప్రశంసిస్తోంది.